ఆడ మగ అనేది ఎప్పటికీ సమానం కాదండి. కాదు. ఎవరి ప్రత్యేకత వాళ్ళదే తప్ప ఎప్పుడు ఆడ మగ సమానం కాదు. ఆడవాళ్ళు పిల్లల్ని కంటారు. మగవాళ్ళు కంటారా? మగవాళ్ళు బనీను నిక్కర్తో బయటెళ్ళి నిలబడతారు. ఆడపిల్ల అవును. నిలబడగలుగుతా? అంటే ఎవరి ప్రయారిటీలో వాళ్ళు సమాజం కోసం, కుటుంబం కోసం పనిచేయాలే తప్ప అవును. నువ్వు నేను సమానం అనే యుద్ధంతోటి సమాజాన్ని, ఇంటి వాతావరణాన్ని చెడగొట్టకూడదు అనేది నా ఉద్దేశం. నీ కరెక్ట్. ప్రత్యేకత ఏంటో నువ్వు తెలుసుకో. నీ ప్రత్యేకతలో నువ్వేం సాధించగలవో సాధించి చూపించు. ఎదుటివారి ప్రత్యేకతను గుర్తించు. ఆ ప్రత్యేకతను గౌరవించు. అంతవరకే తప్ప సమానత్వం అనేది ఎప్పటికీ ఉండదు. నా దృష్టిలో సమానత్వం అని చెప్పినా నేను అది అబద్ధం అనే అనుకుంటా. నేను నమ్మను. ఎప్పుడు ఆడ మగ సమానం అనే దాన్ని నేను నమ్మను. ఎవరి ప్రత్యేకత వాళ్ళకుంటది. నేను రెస్పెక్ట్ చేస్తా. నా ప్రత్యేకతను నా హస్బెండ్ రెస్పెక్ట్ చేయాలని చూస్తా. అలాగే నా హస్బెండ్ ప్రత్యేకతను నేను రెస్పెక్ట్ చేస్తా. కరెక్ట్. అట్లా ఉండాలి తప్ప నేను నువ్వు సమానం. ఇప్పుడు నెలకో 10,000 రూపాయలు కిరాణానికి అవుతదంటే ఆయన సంపాదించి తేగలడు. నువ్వు 10,000 సంపాదించలేవా అంటే